ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి. అదేవిధంగా జెన్యూన్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. ఆల్ పైన ట్యాప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు ఏపీ డిఎస్సికి సంబంధించి లేటెస్ట్గా అయితే ప్రాథమిక కీ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో ఆ కీని ఏ విధంగా చూడాలి, వాటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, మనకు కంప్లీట్గా ఏపీ డిఎస్సి అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే మనకు ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అనే ఒక ఆప్షన్ ఉంటుందన్నమాట. వన్స్ మీరు దీని మీద ట్యాప్ చేశారనుకోండి, ఇక్కడ మీకు సంబంధించినటువంటి యూజర్ నేమ్ అలాగే పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ అడిగిన తర్వాత మీరు క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ అయితే అయిపోయిన తర్వాత మీకు సంబంధించిన పేపర్ అనేది ఇక్కడ ఓపెన్ అయితే అయిపోతుంది అనమాట. ఇక్కడ నుంచి మీరు మీ యొక్క ప్రాథమిక కీని అయితే కంప్లీట్గా చూసుకోవచ్చు అనమాట. అయితే ఇది కాకుండా మనకి ఇక్కడ కాన్సల్టేషన్ కీస్ అని ఒకటి ఇవ్వడం జరిగింది. ఇందులో మనకు ఆల్ పేపర్ సంబంధించి కీ అయితే రిలీజ్ చేయడం జరిగింది అనమాట. ఇక్కడ లాస్ట్లో చూసుకుంటే మనకి ఇక్కడ ఇక్కడ చూపిస్తాను చూడండి. లాస్ట్ ఈ విధంగా స్క్రోల్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కాన్సల్టేషన్ కీ అని ఇవ్వడం జరిగింది అనమాట. ఇందులో మనము కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే మనకు పేపర్ వైజ్గా మనకు లాంగ్వేజెస్ వైజ్గా కంప్లీట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ అన్ని పేపర్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఇంకా కొన్ని పేపర్లు ఇవ్వకపోతే ఈ రోజు నైట్ వరకు కంప్లీట్గా అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది. ఇందులో ఎస్ఏ కావచ్చు, అలాగే ఎస్జిటికి సంబంధించి కూడా ఇక్కడ కంప్లీట్గా అప్డేట్ చేయడం జరిగింది. ఇందులో ఇది ఓపెన్ చేసిన తర్వాత మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయి అనేది మీరు చూసుకోవచ్చు అనమాట. ఎస్ఏ ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫిజిక్స్ కావచ్చు, అలాగే మిగతా సబ్జెక్ట్ సంబంధించి కూడా ఆల్మోస్ట్ అయితే ఇందులో అప్డేట్ చేయడం జరిగింది. ఒకవేళ కొన్ని పేపర్లు అప్డేట్ చేయలేదు అనమాట, అది ఈరోజు నైట్ వరకు అప్డేట్ చేయవచ్చు. ఈరోజు మనకు ప్రాథమిక కీ అయితే రిలీజ్ చేస్తున్నారు కాబట్టి కంప్లీట్గా మీ యొక్క మార్క్స్ మీరు కంప్లీట్గా మీకు ఎన్ని వస్తున్నాయనే దాని గురించి ఒక అవగాహన మీరు తెలుసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనము ఎస్జిటికి తెలుసుకుంటే కంప్లీట్ ఇక్కడ ఓపెన్ చేసి మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ ఎస్జిటి తెలుగు 19th జూన్ రోజు సెకండ్ షిఫ్ట్ రోజు అయితే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే మనకు వన్స్ ఇక్కడ క్లిక్ చేశారనుకోండి, మీకు రెస్పాన్స్ షీట్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఈ విధంగా ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మీరు కంప్లీట్గా చూసుకోవచ్చు అనమాట. మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయి, మీరు ఏ ఆన్సర్ కరెక్ట్గా పెట్టడం జరిగింది వాటికి సంబంధించి. దాని తర్వాత మీకు నార్మలైజేషన్ ఉంటుంది అనమాట, కట్ ఆఫ్ మార్క్స్ సంబంధించి. చూడండి, కంప్లీట్ మనకు ఫైనల్కి అలాగే ప్రాథమిక కీకి ఫైనల్ కీ కొంచెం డిఫరెంట్ ఉంటుందన్నమాట. మీరు ప్రాథమిక కీలో వచ్చినటువంటి మార్కులే కంప్లీట్గా ఇన్ని అనుకుంటే సరిపోదు. ఇందులో 5 తక్కువ ఎక్కువ ఉంటాయి. అందులో కూడా మనకు 5-10 మార్క్స్ అయితే డిఫరెంట్ ఉంటాయి కాబట్టి జస్ట్ మనకి ఇది ప్రాథమిక కీ మాత్రమే. ఇందులో మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయో చూసుకోండి. దాని తర్వాత ఫైనల్ కీలో మనకు ఫైనల్ చేయడం జరుగుతుంది అనమాట. కంప్లీట్గా ఈ విధంగా సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీరు క్యాండిడేట్ లాగిన్ ఆప్షన్ పైన ట్యాప్ చేసి అక్కడ నుంచి మీరు లాగిన్ అండ్ యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేస్తే మీకు ఓపెన్ అయిపోతుంది. అక్కడ నుంచి మీకు సంబంధించిన పేపర్ అలాగే మీరు పెట్టినటువంటి ఆన్సర్స్ ఎన్ని కరెక్ట్ వస్తున్నాయి ఇక్కడ నుంచి కంప్లీట్గా చూసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, చూశారు కదా. ఇది మనకు డిఎస్సికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అనమాట. కీ అయితే రిలీజ్ చేయడం జరిగింది అఫీషియల్ వెబ్సైట్లో. ఏపీ డిఎస్సి అనే అఫీషియల్ వెబ్సైట్లో కంప్లీట్గా మనకు దీనికి సంబంధించి అప్డేట్ అయితే చేయడం జరిగింది అనమాట. ఒకసారి మీరు కంప్లీట్గా చూసుకోండి. చూసిన తర్వాత ఎవరికి ఎన్ని మార్కులు వస్తున్నాయి అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇవే ఫైనల్ మార్కులు కాదు, మనకి ఇంకా ఫైనల్ కీ కూడా ఉంది కాబట్టి జస్ట్ మీకు ఇందులో ఎన్ని మార్కులు వస్తున్నాయో ఒకసారి కంపేర్ చేసుకోండి. ఈ డిఎస్సి మార్కులు ప్లస్ మీకు టెట్లో ఎన్ని మార్కులు వచ్చాయో కూడా కామెంట్ చేయండి. టెట్ మార్క్స్ ప్లస్ ఈ రెండు కలిపి మీకు ఎన్ని వస్తున్నాయో మీరు కంప్లీట్గా ఒక క్యాలిక్యులేట్ అయితే చేసుకోండి అనమాట. ఫ్రెండ్స్, ఇంకా మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై